గా మారినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎస్పెషల్లీ అనేక రకాలైనటువంటి అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా కుంభకోణాలు జరుగుతున్నప్పటికీ కూడా కేవలం కక్షపూరితంగా లేకపోతే వాళ్ళని జైలుకు పంపాలి అనేటటువంటి ఉద్దేశంతోనే కొన్ని రాజకీయాలు చేస్తున్నారు అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతోంది. ప్రస్తుతం కేటీఆర్ మీద పెట్టినటువంటి కేసు కూడా కక్షపూరితంగా పెట్టారని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉంటే ఈ కార్ రేసింగ్ పేరుతోటి కేటీఆర్ బ్రాండ్ ఇమేజ్ని పెంచుతానని చెప్పేసి భారీ ఎత్తున నిధుల గోల్మాల్కి పాల్పడ్డాడు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ ఆరోపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇది వాటి హాట్ టాపిక్. ముందుగా మనం బండారు రామ్మోహన్ రావు గారు రాజకీయ విశ్లేషకులు, ఆయన మనతోటి జూమ్ కాల్లో సిద్ధంగా ఉన్నారు. ఆయనతోటి ముందుగా మాట్లాడదాం. బండారు రామ్మోహన్ రావు గారు, గుడ్ మార్నింగ్ అండి. రాజుగారు నమస్కారం. రాజుగారు నమస్కారం. సార్ వినొస్తుందా? సార్ నమస్తే సార్. ఇప్పుడు మనం చూస్తున్నాం కేటీఆర్కి సంబంధించి ఏసీబీ కేసు నమోదు చేసింది. సో దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటే, అధికారం కోల్పోయిన తర్వాత అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి. అంతేకాకుండా కొన్ని అత్యవసరంగా నిధుల కేటాయింపులు కావచ్చు, అలాగే అనుమతులు తీసుకోవడం కావచ్చు. సో ఇలాంటి నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయకుండా చేసేటటువంటి కేసులు కొన్ని ఉంటాయి. కొన్ని కుంభకోణాల పేరుతోటి ఐరవారికి దోచిపెట్టినటువంటి అనేక కేసులు కూడా మనం చూసాం. సో ఇప్పుడు కేటీఆర్ కేసుని ఎలా చూడొచ్చు అంటారు రామ్మోహన్ రావు గారు? రాజుగారు, మీకు అట్లాగే మిత్రులు, ప్యానెల్లో ఉన్న మిత్రులకి, అట్లాగే మనకు మన రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. స్వతంత్ర మన ప్రైమ్ లైన్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక్కడ 2 విషయాలు మాట్లాడుకోవాలి. నేను న్యాయవాదిగా, జర్నలిస్ట్గా, 57 జర్నలిస్ట్గా, న్యాయవాదిగా 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. రాజకీయ పార్టీలో చెప్పుల్లో నేను చేతిలో కాలు పెట్టను, కానీ ఇక్కడ 2 విషయాలు మాట్లాడుకోవాలి. మొట్టమొదటి ఈ కేసు ఏమిటి? ఈ కేసుకు మీరు పూర్వాపరాలు చాలా చెప్పారు రాజు గారు. ఆ కేసులన్నీ వేరు, వ్యక్తిగతమైన కేసులకు కానీ, అంటే ఇప్పుడు మీరు అన్నట్టు మన జార్ఖండ్ ముఖ్యమంత్రి మీద కేసు, హత్య నేరాల వాటి మీద, అట్లానే ఇతర నేరాలు, ఐపీసీకి సంబంధించిన ఇతర నేరాల విషయంలో కానీ పర్మిషన్ అవసరం లేదు ఎవరిది కూడా. డైరెక్ట్ గా నేరం చేసిన వాడిని రెండి తివారే సివిల్ కేసులో, క్రిమినల్ కేసులో జైలుకి పోయి చూసినాం కదా మనం. కనుక దానికి దీనికి తేడా ఉంది. ఇప్పుడు పెట్టిన ఏదైతే ఏసీబీ కేసు ఉందో దీనికి తేడా ఉంది. 8480 చట్టం ఏం చెప్తుందంటే, మన అవినీతి నిరోధక చట్టం ఆనాడు లేని నిబంధన తర్వాత తీసుకొచ్చారు. మొట్టమొదటి ఈ చట్టం ఏర్పడినప్పుడు ఎప్పుడైతే ప్రభుత్వ అధికారులు, అంటే పబ్లిక్ సర్వెంట్స్ ఎవరెవరు వస్తారు, ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళందరూ వస్తారు, మంత్రులు వస్తారు, ఎమ్మెల్యేలు రాదు. యాక్చువల్గా మంత్రులు కానీ వీళ్ళు పబ్లిక్ సర్వెంట్స్ కిందకి వస్తారు. పబ్లిక్ సర్వెంట్ నిర్వచనం ఉంది రాజ్యాంగంలో. వాళ్ళను కేసు పెట్టి విచారణ చేసి ఛార్జ్ షీట్ వేసే ముందు పర్మిషన్ అని గతంలో ఉండే, ఏది మొట్టమొదటి చట్టం ఏర్పడ్డప్పుడు. కానీ 2018లో మనకు ఒక అమెండ్మెంట్ 17A అమెండ్మెంట్ వచ్చింది. దాన్ని మేము చాలా పెద్ద ఎత్తున పోరాడడం తప్పని, కేసు పెట్టడానికి పర్మిషన్ తీసుకోమని వచ్చింది. అంటే అవినీతి పనులు తప్పించుకుంటారు కదా, కేసు పెట్టడానికి ఏ ప్రభుత్వంలో ఎవరు ఉంటారో వాళ్ళ మీద కేసు పెట్టుకుంటారా, కష్టం కదా అని. ఇప్పుడు ప్రభుత్వం మారింది. ఇక్కడ కేసు ఎట్లా పెట్టబడింది అంటే ప్రభుత్వం మారింది కనుక, అంటే కేసు పెట్టడానికి కూడా పర్మిషన్ ఉన్నతాధికారులు తీసుకోవాలి. అందరికీ గవర్నర్ పర్మిషన్ అవసరం లేదు. ఎవరికి, ఉదాహరణకు అరవింద్ కుమార్ కును రెడ్డి గారికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? అంతకంటే ఉన్నతాధికారి ఎవరంటే సిఎస్, చీఫ్ సెక్రటరీ కానీ వాళ్ళ ఉన్నతాధికారులు వాళ్ళు ఇచ్చారు. ఇంకా ప్రిన్సిపల్ సెక్రటరీకి చీఫ్ సెక్రటరీ ఇవ్వాలి, హెచ్ఎండి అధికారికి అంతకంటే పెద్ద అధికారి ఇవ్వాలి. అట్లా అది రూలు. దాని ప్రకారం ఏంటంటే, మనకు కేటీఆర్ గారి మీద, అంటే ఆనాడు పబ్లిక్ సర్వెంట్ ఆయన, ఏది ఈ 55 కోట్లు మారినాడు పబ్లిక్ సర్వెంట్ కనుక, పబ్లిక్ సర్వెంట్ ఆనాడు ఆ కేసు పాత రిజిస్టర్ చేస్తున్నాం కనుక అప్పుడు బిఎన్ఎస్ చట్టం రాలే. ఇంకా బిఎన్ఎస్ చట్టం ప్రకారం 120B అట్లాగే 420 ఇవన్నీ బిఎన్ఎస్ పాత చట్టమే, అంటే సిఆర్పిసి చట్టం ప్రకారం పెట్టారు. ఎందుకంటే నేరం జరిగిన నాడు ఆ చట్టమే అమల్లో ఉంది, ఇది లేదు. ఇప్పుడు బిఎన్ఎస్ రాదు కనుక బిఎన్ఎస్ ఎక్కడ మనకు వస్తలేదు. దీని ప్రకారం కేసులు పెట్టడానికి గవర్నర్ పర్మిషన్ తీసుకుంటారు. ఇది ఈ కేసు. దీనిలో ఆధారాలు ఉన్నాయా లేవా రేపు కోర్టు పోయినా తెలుస్తుంది. కానీ మొత్తం సిలిసిలా చూస్తే, నిన్న కేటీఆర్ గారు ప్రెస్ మీట్ చూశారు, ఆయన వెర్షన్ ఆయన చెప్పుకున్నారు. అందులో ఏసీబీ కిందికి వస్తుందా రాదు, ఎక్కడైనా ఈ డబ్బులు మారినాయా, చేతులు మారినాయా. ఉదాహరణకు మన ఆంధ్రప్రదేశ్ లో రాజు గారు, మనకు చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో తిరిగి 13 సంతకాలు పెట్టారు. తిరిగి ఎక్కడికి వచ్చిందంటే కొన్ని అకౌంట్లకు, అంటే చంద్రబాబు నాయుడు సంబంధించిన అకౌంట్లకు వచ్చినాయని వాళ్ళు కేసు పెట్టారు. అది వేరు. ఇక్కడ అట్లా లేదు. ఇక్కడ ఏమైందంటే డైరెక్ట్ గా వాళ్ళు ముట్టినట్టు రాసిండ్రు, ఆ రాసిన దానిలో రిసిప్ట్ ఇచ్చిండ్రు, మరి తర్వాత మళ్ళీ చెల్లింపు చేయాలని మళ్ళీ రాసిండ్రు. అంటే తర్వాత పరిణామాలు జరిగింది. ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు రాజు గారు. కనుక శాశ్వతమైన ప్రభుత్వాలు చేసే పనిని దురుద్దేశం అంటగట్టినప్పుడు అందులో మనీ లాండరింగ్ ఉందా, ఇప్పుడు ఎక్కడైనా డబ్బులు డైరెక్ట్ చేతులు మారినాయా. కానీ సాంకేతికంగా 3 అంశాలు కనపడుతున్నాయి రాజు గారు నాకు. ఎందుకంటే అకాడమిక్ గా మాట్లాడుతుంది, రాజకీయ పార్టీలు వేరే పడితే అది తిట్టుకుంటారు, సమస్య నాకు సంబంధం లేదు. కానీ రాజకీయంగా మన అకాడమిక్ గా చూస్తే ఇలా 3 లోపాలు కనపడతాయి. ఒకటేమో
2022 మీరు చదివారు కదా, 2022లో ఇది ఒప్పందం కుదిరింది. 2023 ఫిబ్రవరిలో ఇది ఈ కాంగ్రెస్ జరిగింది. 2023 డిసెంబర్ 4 నాడు ప్రభుత్వం మారింది. 7 నాడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారు. అక్టోబర్లో ఎన్నికలు కూడా ఉన్నది, కాదట్లేదు. అక్టోబర్లో ఎవరైతే వాళ్ళు 3వ విడత పంపన్నారో లేకపోతే ఒప్పందం రద్దు అవుతున్నారో అప్పటికప్పుడు నేను పంపిస్తే నేను చెప్తున్నా సాంకేతికంగా లోపే. కానీ ప్రతిదీ ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు రాయాలి? కొత్త పథకం ఏదైతే ప్రవేశపెడతారో దానికి రాయాలి, పర్మిషన్ తీసుకోవాలి. ఇది ఆల్రెడీ 4 years కి ఆ కాంట్రాక్ట్ కుదుర్చుకున్న సంస్థ. దాని తర్వాత కంటిన్యూ అవుతున్నది. తర్వాత వాళ్ళు లెటర్స్ రాశారు ప్రభుత్వానికి మధ్య, ప్రభుత్వానికి ఆ ఈరెస్ నిర్వాహకుల మధ్య లెటర్లలో స్పష్టంగా డేట్ మెన్షన్ చేశారు. అయితే ఆ రోజుల్లో ట్రాన్స్ఫర్ చేయాలన్నా చేయొద్దంటే పోతెట్టుంది కదా. వాళ్ళు ఏం చేశారు, 26 అక్టోబర్ లోపల తెలుపమన్నారు. కనుక తప్పనిసరి చేయాల్సి వచ్చిందని ఆయన వాదన కరెక్టా కాదని నేను దాన్ని సమర్థిస్తలేను. కానీ ఇక్కడ ఏమైందంటే సాంకేతికంగా 3 అంశాలు. ఒకటేమో రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా విదేశీ మార్గద్రవ్యాన్ని ఎట్లా పంపారు, నెంబర్ సాంకేతికంగా ఒకటి పుల్లి అంశం. రెండవది హెచ్ఎండిఏ పర్మిషన్ 10 కోట్ల కంటే ఎక్కువ డబ్బులు చేతులు మారాలంటే ప్రభుత్వం అంటే ఎవరండి? మున్సిపల్ శాఖే కదా. ఇప్పుడు ప్రభుత్వం అంటే ప్రతిదానికి క్యాబినెట్ గోల్, ప్రతిదానికి 10 కోట్ల రూపాయలు హెచ్ఎండిఏ ఖర్చు పెట్టాలని క్యాబినెట్ గోల్ కదా. కానీ హెచ్ఎండిఏ అధికారిగా వైస్ చైర్మన్ గా ఎవరు ఉంటారు? మన ముఖ్యమంత్రి చైర్మన్ గా ఉంటారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి ఇది ఉంటారు. కనుక కేటీఆర్ గారు ఒక్క మాట ముగిస్తాను, ఎందుకంటే ఇది లీగల్ అంశం. అదే సార్, అంటే వాస్తవంగా అక్కడ ఏం జరిగిందంటే టెక్నికల్ గా ఉన్నటువంటి అంశాల ఆధారంగా ప్రస్తుతానికి కేసు నమోదైంది. టెక్నికల్ గా ఉన్నటువంటి ఆధారాల ఆధారంగానే ప్రస్తుతానికి కేసు నమోదైంది. మీరు చెప్పినట్టు ఎక్కడ కూడా అవినీతికి సంబంధించిన ఎక్కడా లేదు. ఆ సంస్థే ఒప్పుకుందిగా రిసీవ్ చేసినట్టు అని దానికి వస్తుంది. అందుకని 3 టెక్నికల్. ఒకటేమో రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా పంపడం, దానికి 8 కోట్ల ఫైన్ విధించింది, అది లీగల్ గానే ఉన్నది, ఫైన్ కట్టాల్సింది. ఏ ప్రభుత్వం అయినా ఇప్పుడు కేటీఆర్ ప్రభుత్వం నాకు సంబంధం లేదంటే వీళ్ళ ఆస్తులు అప్పులు యజమాని చచ్చిపోతే యజమానికి వారసుడు ఉంటాడో, ఆస్తులు అప్పులు 2 వారసత్వంగా ఎట్లా వస్తాయో ప్రభుత్వానికి కూడా ఆస్తులు అప్పులు వారసత్వంగా వస్తాయి, పనులు కూడా వారసత్వంగా వస్తాయి. గత ప్రభుత్వం చేసిన ప్రారంభోత్సవాలు మన పనులు పూర్తి చేసినాక ప్రారంభోత్సవాలు వీళ్ళు చేస్తారు కదా. అంతకుముందు ఉమ్మడి సమైక్య రాష్ట్రంలో ప్రారంభోత్సవాల్ని మన రాష్ట్రం విడిపోయినాక కేసీఆర్ గారు చేశారు కదా. ఇది ఒక ప్రాసెస్ అండి. ఈ ప్రాసెస్ లో కేవలం కక్షపూరితంగా చేసే క్రమంలో అయితే మైండ్ గేమ్ రాజకీయాలు, అట్లాగే డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఇందులో ఈ కేసు నిలబడుతుందా లేదా ఇవన్నీ వేరే మాట్లాడుకుందాం. కానీ వాళ్ళు ఏమైందంటే అసలైన ప్రజా సమస్యలు పక్కదారి పట్టించేందుకే ఇవన్నీ నడుస్తున్నాయి నేను. ఓకే, ఇంకోటి చెప్పండి. ఇప్పుడు ఎస్పెషల్లీ దీనికి సంబంధించి వాస్తవంగా అయితే ఈ పోటీల నిర్వహణ కోసం అప్పట్లో కేటీఆర్ కావచ్చు, అలాగే మహీంద్రా గ్రూప్కి సంబంధించి ఆనంద్ మహీంద్రా ఒక కమిటీగా ఏర్పడ్డారని చెప్పేసి, అలాగే పోటీలకి స్పాన్సర్గా తెలంగాణ ప్రభుత్వంతో పాటు గ్రీన్కో అనేటువంటి ఒక కంపెనీ వ్యవహరించింది, అలాగే ప్రమోటర్గా ఏపీ నెక్స్ట్ జెన్ అనేటువంటి సంస్థ కూడా వ్యవహరించింది. సో వాళ్ళు ఖర్చు పెట్టాల్సినటువంటి నిధులను కేవలం ట్రాక్ మాత్రమే తెలంగాణ ప్రభుత్వం ట్రాక్ని మాత్రమే సిద్ధం చేసేటువంటి బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. కానీ డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేసేటటువంటి ప్రయత్నం జరిగింది. అది కూడా మీరు చెప్పినట్టు రిజర్వ్ బ్యాంక్ సంబంధించినటువంటి నిబంధనలకు విరుద్ధంగా విదేశీ అంటే డబ్బులు కూడా అంటే విదేశీకి సంబంధించినటువంటి కరెన్సీని ట్రాన్స్ఫర్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ వీళ్ళు ఈ ఎఫ్ఐఆర్లు కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో దీన్ని ఏమంటారు అంటే వాస్తవంగా అయితే ఈ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 అనేది అసలు దీనికి వర్తించేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఇందాక మీరు చెప్పినట్టు అవకాశాలు లేవు, ఎందుకంటే ఇక్కడ కూడా కరప్షన్ లేదు, కేవలం కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల జరిగినటువంటి కొన్ని అంశాల ఆధారంగానే ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చెప్తున్నారు. సో ఎలా డిఫైన్ చేయొచ్చు సార్ దీన్ని మనం? ఖచ్చితంగా రాజుగారు ఇప్పుడు అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు ఈ రేస్ అనేది చాలా ప్రతిష్టాత్మకమైంది, పార్టీలకు అతీతంగా చెప్తున్నా. హైదరాబాద్ ఇమేజ్ పెంచారు, దీన్ని నిర్వహణలో మౌలిక వసతులు కల్పించాలి. ఉదాహరణకు మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఉంది ఉప్పల్లో, అక్కడ వాళ్ళు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు BCCI వాళ్ళు ఒక మ్యాచ్ పెడతారు అనుకోండి, అక్కడికి మెట్రో రైలు మనం వేస్తాం కదా, దాని తర్వాత అక్కడికి రోడ్లు ఏమన్నట్టు బాగు చేస్తాం కదా, అక్కడ భద్రత మనం చూసుకుంటాం కదా, టికెట్లు వాడు వసూలు చేసుకుంటుండే మనకేం సంబంధం అయితే అనలే కదా. ఒక ఈవెంట్ జరుగుతున్నప్పుడు హైదరాబాద్ లో ఎక్కడైనా రాష్ట్రంలో ఎక్కడ జరిగినా కూడా దానికి ప్రభుత్వం కొంత మౌలిక వసతులు కల్పించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వం చేయాల్సిన 3 బాధ్యతలు రాస్తారు. ఒకటి, ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయాలి. టికెట్లు అమ్ముతుంటే గతంలో ఏదైతే క్రికెట్ మన మ్యాచ్ పాకిస్తాన్ ఇండియా మధ్య జరిగింది దానికి కొట్టుకు చచ్చింది కదా, మనం చూసాం కదా, గేట్లు తెరవంగానే పోయిండ్రు. దాని ప్రభుత్వం వైఫల్యమన్నావా లేకుంటే ఏమన్నాం? ఇక్కడ కూడా అంతే కదా. 35,000 మంది ప్రత్యక్షంగా చూసిండ్రు, కొన్ని కోట్ల మంది మనకు పరోక్షంగా టీవీల ద్వారా, మనందరం టీవీల ద్వారా చూసినాం కదా. డబ్బులు ఇక్కడ మా 5,000 10,000 టికెట్లు పెట్టారు కదా, పోయినాం కదా. అందుకని ఇక్కడ ఏమైందంటే సాంకేతికంగా ఇది ఏసీబీకి ఇది రాదంటున్నాను. ఎందుకు రాదంటే ఇక్కడ పోయిన డబ్బు
తిరిగి ఎక్కడో మాయం కానీ అక్కడ ఉందని వాళ్ళు చెప్పారు. దానికి రిసీట్లు ఇచ్చారు. 2 సార్లు మాకు ముట్టినాయి. 3వ విడత చెల్లించమని ఎన్నికల పీరియడ్ లో అంటే ఆ గ్యాప్ లో మాట్లాడారు కనుక ఆ గ్యాప్ లో వచ్చిన లెటర్లకు సమాధానం ఇచ్చారని నేను అంటున్నాను. కానీ ఏసీబీ కింద పెట్టానంటే అయితే మనీ లాండరింగ్ అంటే డబ్బులు చేతులు మారాలి. ఏసీబీ కింద అంటే అవినీతి నిరూపణ కావాలి. అవినీతికి సంబంధించిన అంశం కంటే ఇప్పుడు 3 సాంకేతిక కారణాలు కనపడుతున్నాయి ఇంట్లో. ఒకటి, డబ్బులు 10 కోట్ల కంటే ఎక్కువ అంటే హెచ్ఎండిఏ పర్మిషన్ తీసుకోవాలి. ప్రభుత్వం అంటే ఎవరంటే ప్రభుత్వం అంటే దాని శాఖ మంత్రి అవుతారు కానీ ప్రతిదీ క్యాబినెట్ పోయి రాదు. రెండోది, రిజర్వ్ బ్యాంకు ద్వారా పోయే డబ్బులు ఏవైతున్నా పోకుండా వాళ్ళకి తెలియకుండా పోయింది అంటున్నారు. దానికి ఫైన్ వేశారు వాళ్ళు. ఆ ఫైన్ ప్రభుత్వం కట్టాల్సింది. ఏ ప్రభుత్వం ఎవరు తప్పు చేసినా ప్రభుత్వమే కదా, శాశ్వతంగా ఉంటది కదా. మూడోది ఏంటంటే ఇందులో ఈ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండడానికి డబ్బులు అంటే అవినీతి అనేది లేదు ఇక్కడ మీరు చెప్పినట్టు. ఈ 3 సాంకేతికమైనవి కనుక ఇక్కడ యాంటీ కరప్షన్ ఎక్కడ వచ్చింది అనే సమస్య కూడా వస్తున్నది. అందుకని నేను ఏమంటున్నాను, మిగతా కేసులు వేరు. పర్మిషన్ కూడా అందరికీ గవర్నర్ పర్మిషన్ అవసరం లేదు. ఆనాడు మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆ పబ్లిక్ సర్వెంట్ కిందకి వస్తారు. ఇప్పుడు రాడు వాళ్ళు. అప్పుడు పబ్లిక్ సర్వెంట్ కిందకి వస్తారు. నేరం జరిగినప్పుడు ఆ పాత కేసులే పెట్టిండ్రు, పాత శిక్షలు ఉపయోగించరు, పాత పర్మిషన్ తీసుకున్నారు. అందుకనే పర్మిషన్ ఇచ్చినంత మాత్రం నిందితుడు నేరస్తుడు కాదు, నిందితుడిగా ఉన్నాడు. ఇందులో ఏమవుతుంది రేపు కోర్టులో ఉదాహరణకు స్కాచ్ పిటిషన్ వేసుకుంటాడు. నేను మోహన్ బాబు కూడా వేసుకుంటారు. అక్కడ ఏమవుతుందో చెప్పలేం కదా. ఈ ఎఫ్ఐఆర్ చెల్లకుండా పోవచ్చు. కనుక ఎఫ్ఐఆర్ దాఖలైనంత మాత్రం కాదు. దీని మీద నిన్న అప్పుల మీద చర్చ పెట్టిండ్రు. ఈ వాస్తవాలన్నింటి ఇప్పుడు వన్ సైడ్ విన్నాం మనం. కేటీఆర్ గారిని వన్ సైడ్ విన్నాం. ఇప్పుడు శ్వేత గారు వచ్చారు. ఇటు సైడ్ కూడా చెప్పాలి కదా. ఇటు సైడ్ కూడా మనం వినాలంటున్నాను. ఈ 2 విన్న తర్వాతనే నిర్ణయం చేస్తారు. ఎందుకంటే కాగితాలు చూడకుండా ఒక డాక్టర్ కదా పరీక్షలు చెప్పాడు, కాగితాలు చూడకుండా చేయలేం. వన్ సైడ్ కాగితాలు చూసినాం. ఇందులో వాస్తవం ఎంత, రేవంత్ రెడ్డి గారిని ఆయన కలిసారా, వచ్చి కలిస్తే ఫోటోలు ఉన్నాయంటున్నారు కదా. ఇవన్నిటికి ఎవరు చెప్పాలి? ప్రభుత్వం. ఇప్పుడు ప్రభుత్వం మీ కోర్టులో ఉన్నది. ఇప్పుడు కేటీఆర్ గారు చేసిన ప్రశ్నలన్నీ ప్రభుత్వం జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. యా రైట్ సార్. సో గోసల శ్రీనివాస్ యాదవ్ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మనతోటి స్టూడియోలో ఉన్నారు. శ్రీనివాస్ యాదవ్ గారు ఏమంటారు? మరి కేటీఆర్ గారి మీద కేసు నమోదైంది. సో